Hello and welcome to Cricket Chat with Venkatesh. It was Shreyas Iyer special in Lucknow. అద్భుతమైన 100తో టీంకి కావాల్సిన విక్టరీ అందించాడు. టఫ్ చేస్ ఆఫ్ 197 టార్గెట్. దాన్ని చాలా కూల్గా, చాలా ప్రొఫెషనల్గా అతను కంప్లీట్ చేశాడు. మొత్తం ఆ భారం అంతా తన మీద వేసుకున్నాడు. ఎక్కడ కూడా ఆ ప్రెషర్ కనబడలేదు అతని ఫేస్లో కానీ, అతని బాడీ లాంగ్వేజ్లో కానీ. అండ్ ది వే హీ మాస్టర్డ్ ద చేస్ వాస్ వండర్ఫుల్ రియలీ. ఎందుకంటే టీమ్ రెండు ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది వెరీ ఎర్లీ ఇన్ పవర్ ప్లే 22 for 2 ఒక స్టేజ్లో. ఆ స్టేజ్లో వచ్చి ప్రెజర్ సిచ్యుయేషన్, టార్గెట్ చిన్నదేం కాదు. అందులో లక్నో బౌలింగ్ ఎక్స్ట్రాడినరీ. అందులో షమీ మంచి కసి మీద ఉన్నాడు. బహుశా ఇండియన్ టీంలో సెలక్షన్ రాలేదని మేము ఫస్ట్ 2 వికెట్స్ అతనే తీశాడు. ఆ దశలో వచ్చి అతను ఆడిన తీరు, ఎలాంటి రిస్క్ లేకుండా అతను ఆ చేజ్ని మాస్టర్ చేయడం ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. అండ్ అతనికి ప్రెప్ సిమ్రన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఈ విజయంతో పంజాబ్ హోప్స్ అలైవ్గా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. 6 ఓటముల తర్వాత ఒక విజయం సాధించారు. క్రూషియల్ మ్యాచ్లో, ప్రెషర్ మ్యాచ్లో గెలిచారు, బాగానే ఉంది. కానీ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారోస్ ఫస్ట్ మ్యాచ్. రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే వాళ్ళకి అవకాశం, రాజస్థాన్ ఓడిపోతే ఖచ్చితంగా అవకాశం. సో రాజస్థాన్ విల్ బి ప్లేయింగ్ ముంబై టుమారో ది ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్లో కేకేఆర్ కూడా 15 పాయింట్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ నెట్ రన్ రేట్లో వీళ్ళకి తేడా ఉంది కాబట్టి ఆ నెట్ రన్ రేట్ వాళ్ళకి టార్గెట్ తెలుస్తుంది. కేకేఆర్ గురించి కూడా వాళ్ళకి డేంజర్ ఉంది. కానీ మెయిన్ డేంజర్ రాజస్థాన్ నుంచి ఉంది. ఎందుకంటే కేకేఆర్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్, ఆ డిఫరెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో వాళ్ళకి 2 టాస్క్లు ఉంటాయి. సో రేపు 2 మ్యాచ్ల వైపు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే కర్టెన్స్ ఫర్ దెమ్. ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే వాళ్ళకి అవకాశం ఏమాత్రం ఉండదు. రాజస్థాన్ ఓడిపోతే కేకేఆర్ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళకుండా చూసుకుంటారు. సో ఇంకా వాళ్ళ ఆశలు అయితే సజీవంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చేయాల్సింది చక్కగా వాళ్ళు చేశారు. టాస్ గెలవడం కూడా శ్రేయస్ అయ్యర్ చేసిన మంచి, అది కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అండ్ పంజాబ్ హ్యాస్ బీన్ ఏ గుడ్ చేజింగ్ సైడ్. ఈ సీజన్లో చూసింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ ఏ ఫస్ట్ బ్యాటింగ్ సైడ్, పంజాబ్ ఆల్వేస్ బీన్ చేజింగ్ సైడ్. సో లక్నోకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చారు. అక్కడ మిచెల్ మార్ష్ లేడు, బహుశా ఇంటికి వెళ్ళిపోయినట్టు. మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ ఎలాగో అవుట్ ఆఫ్ ది అని చెప్పి అతన్ని పంపించేసినట్టుగా ఉన్నారు. సో ఇంగ్లీష్ అండ్ హర్షన్ కుల్కర్ని ఓపెన్ చేశారు. బట్ హర్షన్ కుల్కర్ని షమీ ఓవర్లో ఫస్ట్ బాల్కే వైడ్ బాల్ చేంజ్ చేసే ప్రయత్నంలో, షమీ ఓవర్ అంటున్నా, దట్ వాజ్ బౌల్డ్ బై దిస్ అజ్మత్ ఉమర్జాయ్ వేసిన ఓవర్లో వైడ్గా వెళ్తారు, ఆఫ్ స్టంప్ అవతలగా వెళ్తారు, బాల్ని చేంజ్ చేసే ప్రయత్నం, పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. బట్ ఫస్ట్ ఓవర్లో హర్షదీప్ బౌలర్ రన్స్ ఇచ్చేసాడు. 4 బౌండరీలు ఇచ్చాడు ఇంగ్లీష్కి. హర్షదీప్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ మ్యాచ్లో. సో హర్షదీప్ ఈ సీజన్ అతనికి పెద్దగా ఏమాత్రం బాగా సాగలేదు. మరొకసారి ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఈ లీడ్ సో మెనీ రన్స్. ఐ థింక్ 3 ఓవర్లో గివెన్ అవే 53 రన్స్ అయితే ఇచ్చాడు. సో హర్షదీప్ కానీ ఆ తర్వాత చాలా బాగా కంబ్యాక్ అయ్యారు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్లో రన్స్ లీక్ చేసిన తర్వాత అజ్మత్ కానీ మార్కో యాన్సన్ కూడా చాలా బాగా కంబ్యాక్ అవ్వడం మనం చూసాం. బట్ మార్కో యాన్సన్ గాట్ 1 more వికెట్. మార్కో యాన్సన్ గాట్ ది ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ నికోలస్ పూరన్. అతన్ని బౌల్డ్ చేశాడు, అంటే ప్లేడ్ ఆన్ అయ్యాడు అతను. ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది అతనికి, ఆ ఎక్స్ట్రా బౌన్స్తో అతన్ని సర్ప్రైజ్ చేశాడు. సో 2 వికెట్లు ఎర్లీగా పడేసరికి వాళ్ళు కొద్దిగా ట్రబుల్గా కనిపించారు. బట్ ఆయుష్ బౌదరి చాలా ఎఫెక్టివ్గా ఆడాడు. యాక్చువల్లీ ఇంగ్లీష్ బాగా స్టార్ట్ చేశాడు, కానీ 4 4లతో తర్వాత ఎందుకో స్లో అయిపోయాడు. అది బెస్ట్ స్ట్రైక్ కూడా ఎక్కువ రాలేదు. కానీ బదౌరి ప్లేడ్ క్విక్ ఫైర్ 43తో 18 బాల్స్లో చేశాడు. బట్ మంచి 6లు కొట్టాడు, చాలా అగ్రెసివ్గా కనిపించాడు. కానీ అతను చహల్ వచ్చి అతను అవుట్ చేశాడు. వెరీ గుడ్ స్టంపింగ్, ఫ్లాష్ స్టంపింగ్ బై ప్రప్ సిమ్రన్ సింగ్. సో బదౌరి అవుట్ అయిపోవడంతో మళ్ళీ వాళ్ళ ఇన్నింగ్స్ కుట్టుబడింది. పంత్ వచ్చాడు కానీ పంత్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. డిసప్పాయింటింగ్ సీజన్. మరొకసారి అతను పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఇంగ్లీష్ని అవుట్ చేశాడు. ఇంగ్లీష్ అవుట్ అవడం వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఇంగ్లీష్ది ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు శ్రేయస్ అయ్యర్. బౌండరీలలో రన్నింగ్ చేస్తూ బౌండరీకి తాళకుండా
అతను అక్రాస్ వెళ్ళాల్సి వచ్చింది. అక్రాస్ వెళ్ళిన వల్ల మంచిదే, లేకపోతే వెనక్కి వెళ్తే అతను ఖచ్చితంగా బౌండరీ క్రాస్ అయ్యాడు. దానివల్ల వెరీ గుడ్ క్యాచ్ హెస్ టేకెన్. సో ఇంగ్లీష్ ఐ థింక్ 80th ఓవర్ లాస్ట్ బాల్ 70th ఓవర్ లాస్ట్ బాల్కి అవుతాడు. సో లాస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళకి రావాల్సిన కిక్ రాలేదనిపించింది నాకు. ఎందుకంటే అర్జున్ తెండూల్కర్ వచ్చాడు బ్యాటింగ్కి, వికెట్ ముకుల్ చౌదరి కూడా అవుట్ అయిపోయాడు. బట్ లాస్ట్ ఓవర్లో మళ్ళీ హర్షదీప్ వేసినప్పుడు సమాధ్ కొన్ని బౌండరీలు కొడితే 196 దాకా వెళ్ళింది స్కోర్. హర్షదీప్ వేసిన 3 ఓవర్లో, మధ్యలో ఓవర్లు కూడా మళ్ళీ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇంగ్లీష్ స్లో అయిపోయింది. స్లో అయిపోయిన తర్వాత మళ్ళీ హర్షదీప్ని మళ్ళీ సెకండ్ ఓవర్ అయినా తీసుకొస్తే అప్పుడు కూడా బౌలర్ రన్స్ కొట్టాడు. ఐ థింక్ ఈ ఓవర్లో కూడా 19 రన్స్ ఎంత కొట్టాడు. సో హర్షదీప్ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ మిగతా అదర్ బౌలర్స్ మంచి బౌలింగ్ చేస్తారు. షహల్ బౌల్డ్ బ్రిలియంట్లీ. చహల్ గారు, ఈవెన్ శశాంక్ సింగ్ బౌల్డ్ వెల్. శశాంక్ సింగ్కే ఇంగ్లీష్ వికెట్ వచ్చింది. సో శశాంక్ సింగ్ బౌల్డ్ వెల్, 3 ఓవర్లు వేసాడు అతను. వైశాఖ్ విజయ్ కుమార్ బౌల్డ్ వెల్, మార్క్ యాన్సన్ బౌల్డ్ వెల్. సో వాళ్ళ బౌలర్స్ అందరూ అంటే ఈ క్రూషల్ మ్యాచ్లో వాళ్ళ ఆ ఇంటెంట్ కనిపించింది. ఈ మ్యాచ్ గెలిచి తీరాలన్న మ్యాచ్లో హర్షదీప్ వైడ్లు కూడా వేశాడు. లాస్ట్ ఓవర్లో 3 డాట్ బాల్స్తో స్టార్ట్ చేసి తర్వాత 3 వైడ్లు వేశాడు, తర్వాత 3 బౌండరీలు ఇచ్చాడు. సో హర్షదీప్ చాలా వేవర్డ్ బౌలింగ్. ఈ మొత్తం సీజన్ అంతా మనం చూసింది ఏంటంటే హర్షదీప్ మనకి ఐ థింక్ ఈ నీడ్స్ ఎ బ్రేక్. ఈజ్ స్టిల్ ఎ వెరీ గుడ్ బౌలర్, స్టిల్ రిగార్డింగ్ ఎస్ ఎ వెరీ గుడ్ బౌలర్. కానీ ఈ సీజన్లో ఎందుకో హీ నీడ్స్ ఎ బ్రేక్, డెఫినెట్లీ నీడ్స్ ఎ బ్రేక్. సో 197 ఈజ్ నాట్ ఏ స్మాల్ స్కోర్. 197 ఎప్పుడు కూడా స్మాల్ స్కోర్ కాదు, ముఖ్యంగా లక్నో కొన్న టాప్ క్లాస్ బౌలింగ్. సో షమి started off very well and he got 2 wickets. Priyansh Sharia సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో అతను ఏ బాల్కి అవుట్ అయ్యాడు, బ్యాకప్ డెలివరీ వేస్తే దాన్ని పుల్ చేస్తాడు, సరిగ్గా కరెక్ట్ చేయట్లేదు. మళ్ళీ అదే ప్రయత్నం షమి అదే చేశాడు అండ్ షమి గాట్ హిమ్ ఇమ్మీడియట్లీ. సో మొహమ్మద్ షమి ఆ కసంతా ఇండియన్ టీంలో సెలెక్ట్ కానీ కసంతా చూపించినట్టుగా ఉన్నాడు. అండ్ షమి గాట్ అనదర్ వికెట్. కూపర్ కాలనీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఉన్న కాసేపులో 4 4 కొట్టాడు. లుక్ వెరీ గుడ్, లుక్ రియలీ గుడ్ అండ్ లుక్ వెరీ అగ్రెసివ్. కానీ అతను కూడా షమి అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్ చేశాడు విత్ ఫుల్లర్ డెలివరీ. దట్ బాల్ స్ట్రైట్ అండ్ ఆఫ్టర్ పిచ్చింగ్ రౌండ్ ద వికెట్ వచ్చాడు. బాల్ స్ట్రైటర్ అయ్యి బౌల్డ్ చేయడంతో అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఫీల్డ్లోకి వచ్చాడు. ప్రెప్ సిమ్రాన్ అప్పటి వరకు చాలా కూల్గా స్లోగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి రావడంతోనే బౌండరీలు కొట్టాడు. అతను ఐ థింక్ 50 క్రాస్ అయ్యే వరకు ఒక 6 కొట్టలేదు, అన్నీ ఆల్ అలాంగ్ ద గ్రౌండ్ కొట్టాడు. హీ వాజ్ ఫైండింగ్ గ్యాప్స్. మీకు బౌండరీలు కొట్టడం, బౌండరీలు మీరు యూ కెన్ ఫైండ్ ద గ్యాప్స్, మీకు 6లు అవసరం లేదు, ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఆ స్కోరింగ్ రేట్ని అలా పరిగెత్తించాడు శ్రేయస్ అయ్యర్. స్కోరింగ్ రేట్ని పరిగెత్తించాడు. ఎక్కడ వాళ్ళకి స్కోర్ డౌన్ అవుతున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే 197 చేయాలంటే మీరు ఎప్పుడు కూడా 10 రన్ రేట్ మెయింటైన్ చేయాలి. సో శ్రేయస్ అయ్యర్ చాలా కూల్గా ప్రతి ఓవర్లో ఒక బౌండరీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్రెప్ సిమ్రాన్ కూడా పికప్ అయ్యాడు. అండ్ ప్రెప్ సిమ్రాన్ స్టార్టెడ్ టేకింగ్ సమ్ రిస్క్. ఆ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్లాజమ్ అవ్వడం మొదలుపెట్టిందో ప్రెప్ సిమ్రాన్ ప్లేడ్ సమ్ రిస్కీ షాట్స్, 6లు కొట్టాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ 50 దాటిన తర్వాత ఈ స్టార్టెడ్ హిట్టింగ్ సిక్సెస్ అండ్ లాస్ట్లో షమి ఓవర్లో రెచ్చిపోయాడు. 3 6లు కొట్టాడు. 3 6లు కొట్టి సెంచరీకి సమీపానికి వచ్చాడు. 80th ఓవర్ బౌల్డ్ బై మోసిన్ ఖాన్. దాంట్లో స్టార్టింగ్ అప్పటికి సూర్యాన్ షడ్గే స్ట్రైక్లో ఉన్నాడు. ప్రెప్ సిమ్రాన్ అవుట్ అయిపోయాడు 16 రన్స్. ప్రెప్ సిమ్రాన్కి ఒక లైఫ్ కూడా దొరికింది. అర్జున్ టెండూల్కర్ మ్యాచ్లో ఆడాడు. అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ ఓవర్లోనే రిషబ్ పంత్ ఒక డిఫికల్ట్ ఛాన్స్ వదిలేశాడు. ఎందుకంటే అతను షార్ట్ బాల్ ఎడ్జ్ తగిలి వెళ్ళింది. కానీ అది డిఫికల్ట్ ఛాన్స్, నాట్ ఈజీ అయి కాదు, కానీ దట్ సమ్స్ అప్ ది సీజన్ ఫర్ రిషబ్ పంత్. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా అండ్ కీపర్గా కూడా చాలా డిసప్పాయింటింగ్. ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే కొంచెం టెన్షన్ క్రియేట్ అయ్యేదేమో, కానీ దాన్ని క్యాచ్ చేశారు. మళ్ళీ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లోనే మంచి యార్కర్తో అవుట్ అయిపోయాడు. ప్రెప్ సిమ్రాన్ 69 చేసి వెరీ గుడ్ ఇన్నింగ్స్ అతని నుంచి. సో సూర్యాన్ షడ్గే 80th ఓవర్ ఫస్ట్ బాల్కి ఒక ఎడ్జ్ తగిలి 4 వెళ్ళింది. అప్పటికి శ్రేయస్ అయ్యర్ 93 మీద ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్లోకి వచ్చాడు, ఒక సింగిల్ తీశాడు. మళ్ళీ నెక్స్ట్ బాల్ సింగిల్ తీశాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్కి 6 కొట్టి తన ఫస్ట్ సెంచరీని అయిపోయింది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. శ్రేయస్ అయ్యర్ నెవర్ హ్యాడ్ ఎ సెంచరీ బికాజ్ ఈ బ్యాట్స్ ఇన్ ది మిడిల్ ఆర్డర్, నెంబర్ 4 కంటే తక్కువ ఆడే కదా.
సో అతను మొట్టమొదటి 100 సాధించాడు. అంతకుముందు 3 90s ఉన్నాయి. 97 వాజ్ హిస్ ప్రీవియస్ హైయెస్ట్. సో ఫస్ట్ సెంచరీ ఆయన ఐపీఎల్ సాధించాడు. ప్లస్ టీమ్ని గెలిపించాడు. టీమ్ని దగ్గరుండి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ టీమ్ని గెలిపించాడు. సో శ్రేయస్ అయ్యర్ క్యారెక్టర్ అండ్ హిస్ క్యాప్టెన్సీ స్కిల్స్, అంటే అతను కూడా ఫామ్లో లేడు ఇటీవల మ్యాచ్లో. సో రైట్ టైంలో ఫామ్లోకి రావడం, టీంకి కావాల్సిన ఆ విజయానికి అందించడం, దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకోవడం. సో శ్రేయస్ అయ్యర్ స్టాక్స్ విల్ గ్రో విత్ దిస్. సో అతను ఎప్పుడైతే అతని మీద మళ్ళీ కొన్ని క్వశ్చన్ మార్క్స్ వచ్చి 6 డిఫీట్స్తో అవన్నీ దీంతో పటాపంచలేబట్టుగా హీఈస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ ప్రూవ్ చేశారు.